హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈరోజు పొద్దున్న వాకిలి దూసే పనైతే లేదు. ఎందుకంటే ముందు రోజు సాయంత్రమే నేను కొంచెం చెత్త అంతా ఎక్కువగా ఉంటే అది గాలి కూడా తక్కువగా ఉన్నింది. అందుకని చెప్పి అయితే క్లీన్‌గా తోసేసుకున్నా. పొద్దున్నే నాని నిద్ర లేచిన వెంటనే నాకు పని అయితే చేసుకొనియడు. అందుకోసం అని చెప్పి ముందే అయితే నేను వాకిలి మొత్తం తోసేసుకున్నా. ముగ్గు అయితే సండే కదా అనేసి నేను ముగ్గు అయితే పెట్టుకోలేదు బయట. బెడ్‌షీట్స్ అయితే మడత పెట్టేసి ఈ 2 బెడ్‌షీట్స్ అయితే ఉతికేద్దామని చెప్పి పక్కన వేసిన. ఈ 2 మంచాలైతే నాని కింద పడతాడేమో అన్నట్టు నేను 2 మంచాలు ఆనిచ్చి అయితే పడుకుంటాము. నేను ఏ పని చేసుకోవాలన్నా కూడా నాని నన్ను ఖచ్చితంగా ఎత్తుకోమని చెప్తాడు. వాడిని ఎత్తుకొనే చేసుకోవాలి ఏ పనైనా. కసువు కూడా అంతే, వాడిని ఎత్తుకొనే దోసుకుంటా ఉన్నా. తోసేసుకొని మొత్తం అంతా బయటికి ఎత్తేసిన. తాగేకి నీళ్ళు వచ్చుంటే అయితే చెరవలు కడిగి పడదామని చెప్పి బయటికి తీసుకొని వచ్చిన. నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకున్నా అని చెప్పినా కదా, అదైతే చెప్తా చూడండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ కూడా సరిగా అవ్వలేదు. 2-3 డేస్ ఇన్కంప్లీటే. అయితే స్టార్టింగ్లో నేను ఏం చేసిన అంటే డైలీ పెడతా ఉన్నా వీడియోస్. ఇంట్లో నాకు పిల్లల్ని చూసుకుంటా పనులు చేసుకుంటా వీడియో ఎడిట్ చేసుకుంటా డైలీ అంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి నేను డే బై డే పెడదాం అనుకుంటా ఉన్నా. స్టార్టింగ్లో అయితే నాకు వ్యూస్ అయితే 10 మెంబర్సు, 15 మెంబర్సు, 100 మెంబర్స్ లాస్ట్ ఫైనల్ అంతే. అంతకు మించి రాలేదన్నమాట. అయితే మళ్ళా 2-3 డేస్ పెరగంగా అయితే మళ్ళీ ఒక షార్ట్ అయితే పెట్టిన. షార్ట్లో కూడా నేను డైలీ 2 పెడదాం అనుకున్నా, కానీ కుదరలేదన్నమాట. సరేలే ఏదైనా ఒక్కటే పెడదాం, ఒకరోజు 2 పెట్టి మళ్ళీ ఇంకొక రోజు 3 పెట్టి అట్లా వద్దులే అనేసి నేను ఏదైనా కూడా లాస్ట్ వరకు ఒకటే కన్సిస్టెన్సీగా చేయాలని చెప్పి ఒక వీడియో ఒక షార్ట్ డే బై డే అయితే మధ్యలో ఒకటి ఉంటుంది కదా, డైలీ అయితే ఒక్కొక్క షార్ట్ అయితే పెడదాం అనుకున్నా. అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లాంగ్ వీడియోస్లో ఇప్పుడు పెడతాం కదా, అప్పుడు నేను పొద్దున్నుంచి నా రొటీన్ పని అంతా ఈవినింగ్ వరకు పెడతా. ఈ మధ్యలో వంట ఉంటుంది కదా, ఆ వంట నేను క్రాప్ చేసి షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తే వ్యూస్ అయితే కొన్నిటికైతే కొంచెం తక్కువగానే వచ్చినాయి, కానీ ఒక్కదానికి మాత్రానికి రీచ్ బాగా వచ్చిందనమాట. పెట్టిన ఒక 2 అవర్స్ 3 అవర్స్లోనే 1K దాటేసింది. మళ్ళీ ఈవినింగ్ లోపల 4.8K అయితే వచ్చింది. ఇది వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేకుంటే నేను బాధపడాలో తెలియలా. అంటే వచ్చింది కదా, హ్యాపీగానే కదా ఉండాలి అనుకుంటే మాత్రానికి ఇది మిస్టేకే. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడైతే వీడియోస్ చూస్తూ ఉన్నా. అప్పుడు ఒక వీడియో అయితే చూసిన నేను. అంటే యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి బేసిక్ లాస్ట్ ఎండింగ్ వరకు ఏమేమి ఉంటాయో మొత్తం అని చెప్పేసి ఒక వీడియో అయితే వచ్చింది. సరేలే నాకేం తెలియదు కదా, జీరో నాలెడ్జ్ అయితే స్టార్ట్ చేసిన. ఒకసారి తెలుసుకుందాం కదా, తెలుసుకుంటే ఏదన్నా మిస్టేక్స్ ఉంటే చూసుకోవచ్చు అని నేను వీడియో అయితే చూసిన. దాంతో ఏం చెప్పిందంటే లాంగ్ వీడియోలో పెట్టింది షార్ట్ వీడియోలో మళ్ళీ క్రాప్ చేసి పెట్టకూడదంట. అది నాకు తెలియక నేను పెట్టేసిన. మినిమం ఒక 10 వీడియోస్ అయితే పెట్టేస్తుంటా నేను ఆ మాదిరి. అయితే అదే మోడల్లో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే ఒకరేమంటారంటే వీడియోస్ సేమ్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మనం మళ్ళీ దాన్ని నార్మల్గా లాంగ్ వీడియో ఉంటుంది కదా, దాంతో తీసి మళ్ళీ క్రాప్ చేసి పెట్టుకోకుండా మన ఫోన్తో కెమెరాలో నుంచి షూట్ చేస్తుంటాం కదా, దాన్ని తీసుకొని మళ్ళీ క్రాప్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేయాలి. లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, లేదా కాపీరైట్ ఇలాంటివి పడతాయి అని అయితే చెప్పింది. ఇంకొక ఆమె అయితే
అంటే మా వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి వేరే వాయిస్ ఇవ్వాలి. వేరేలాగా పెట్టాలి అని చెప్పింది. నేనేం చేసిన సేమ్ అయితే పెట్టలేదు నేను గూడా. ఆ వీడియో మాత్రానికే మిడిల్ మాత్రానికే కొంచెం ఒక 1 ఆర్ 2 మినిట్స్ మాత్రానికే తీసుకొని క్రాప్ చేసుకొని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దానికి మళ్ళీ నేను వాయిస్ ఇచ్చి అప్పుడు అప్లోడ్ చేసిన. అప్పుడు నేను ఆ వీడియో చూసిన తర్వాత ఆ అక్కకి అయితే నేను మెసేజ్ రిక్వెస్ట్ పెట్టిన అంట. పెట్టిన తర్వాత ఆ అక్క ఒక 5 మినిట్స్కి అయితే రిప్లై ఇచ్చింది మళ్ళీ ఎట్నో. ఇదేమో అనుకున్నా. ఏం పెట్టిందంటే ఏం పర్వాలేదు, ఇక మీదట ఆ మాదిరి మిస్టేక్స్ లేకుండా చూసుకో అని చెప్పింది. కానీ నాకేమనిపిస్తుంది, అరే ఇంత బాగా వ్యూస్ వచ్చినాయి కదా, దీన్ని డిలీట్ చేయడానికి ఎందుకో మనసు ఒప్పలేదు అన్నట్లు అనిపించింది. ఇప్పుడు నేను ఆ వీడియోస్ డిలీట్ చేయాలా లేకపోతే ఉంచుకోవాలా అసలు ఏం అర్థం కాలేదు. ఈ ప్రాబ్లమ్ని అయితే మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫేస్ చేస్తుంటే గన నాకు కామెంట్ చేయండి, దాన్ని ఉంచాలా లేదా అనేసి. స్టార్టింగ్లో మనకి రీల్ వైరల్ అయిన వీడియో అయితే అదే, ఇంకా దాన్నే డిలీట్ చేస్తే ఇంక మళ్ళీ రీచ్ తగ్గిపోతుందేమో అన్నట్టు నాకు కొంచెం డౌట్గా ఉన్నది. ఇంకా ఈ టాపిక్ అయితే ఇంతటికి ఎండ్ అనమాట. ఇంకా ఈరోజు సండే స్పెషల్ అయితే నేను చాలా వెరైటీగా చేసి పెడదామని అనుకున్నా, కానీ కుదరలేదు. అందరింట్లో చికెను, మటను, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటా ఉన్నారు. కానీ నేను మాత్రానికి ఈరోజు మా ఇంట్లో వెజ్ వండినా. ఎందుకంటే నవీన్ అయితే నేను లేట్గా అయితే పోయినాడు ఈరోజు. ఇంకా ఆడ నుంచి పంపించేసరికి లేట్ అవుతుంది. ఇంకా మధ్యాహ్నంకి ఏదో ఒకటి చేసేయి, నైట్కి కావాలంటే తెచ్చుకుందాము, ఏదైనా చేసుకుందాము అని చెప్పినాడు. ఇంకా సరేలే అని చెప్పి నేను బీరకాయ కూర అయితే చేసిన. మధ్యాహ్నం కొంచెం టైం ఉంటే ఇంట్లో నేను చెట్లు అయితే 2 బూడ్చిన, నాని బర్త్డే కోసం అని చెప్పి తీసుకొని వచ్చిన. ఇంకా అవైతే ఇంట్లో కోళ్ళు మొత్తం ఆకంతా తేటింగా తినేసినాయి. ఇది తెచ్చి అయితే 2 మంత్స్ అయింది. దీని పువ్వు అయితే చాలా బాగుంది చూడడానికి. అంటే సన్ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. కలర్ కూడా 3 టైప్స్ ఉన్నాయి దానికి. ఇంకా పువ్వు ఎట్లా వస్తుందో చూద్దాం అనుకుంటే బాగా ఇగురు పెట్టింది. ఇగురు పెట్టిన తర్వాత ఇంకా ఒక మొగ్గ అయితే ఉన్నింది. ఇంకా పిల్లలు దాన్ని బెరికేసినారు. ఇంకా సరేలే మళ్ళీ వస్తుంది అనుకుంటే ఇంక ఈ కోళ్ళు మాత్రానికి ఆకు మొత్తం తినేసి ఇంకా మాదిరి మొక్క స్టెమ్ మాత్రానికే మిగిలిపోయింది. ఇంకా ఇంట్లో వద్దులే అనేసి ఇంకా దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే బూట్ చేసిన. అయితే దానికి వేరు కింద ఒక కాయలాగా ఉంది. అది పూల చెట్టుకి నేను ఎప్పుడు చూడలేదు ఆ మాదిరి. ఇంకా చెట్లు అయితే 2 తీసుకొని వచ్చిన మా నాని బర్త్డేకి గుర్తుగా ఉంటాయని. అందుకని చెప్పి దాన్ని తీసుకొచ్చి చనిపోకూడదని ఇక్కడైతే నాటేసిన. ఇంకా మా కొంచెం ప్లేస్ ఉంది అక్కడ, టెంకాయ చెట్టు ఉంది కదా అక్కడ అనమాట, ఇది మా ప్లేసు. ఇక్కడైతే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కరేంపాకు చెట్టు ఉంటే దాన్ని ఇంత దూరం వచ్చి పెరుక్కోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. దానికోసం అని చెప్పి నేను ఈ చెట్టు తీసుకొని పోయి ఇక్కడ దగ్గరగా పూడ్చుకుందాం అని చెప్పి పెరికిన. కానీ అది ఎండకి బాగా ఇముడుకొని పోయింది. నీళ్లు బట్టి ఉంటే కన్నా వచ్చుండేమో, కానీ నేను నీళ్లు పట్ల చిన్న చెట్టు కదా వస్తుందేమో అన్నట్లు తీసిన, కానీ రాలా. ఇంక ఈ చెట్టుకైతే మొత్తం చీడలాగా పట్టేసింది ఆకంతా. ఇంకా పైన కొమ్మలు ఇప్పుడు ఎగురుంది కదా, అదే అంతకుముందు నేను ఈ మాదిరి కొమ్మలు అయితే ఇంచిన తర్వాత ఆ మాదిరి ఎగురు పెట్టింది. ఇంకా దానికోసం అని చెప్పి నేను ఇంకా అవి కూడా ఇంచితే బాగుంటుంది అన్నట్టు అది కూడా ఇంచేసిన. ఇటు సైడ్ కూడా ఒక కరింపాకు చెట్టు అయితే ఉంది, 2 ఉన్నాయి. ఇంకా వాటి దగ్గర ఏదన్నా ఉంటాయేమో చిన్న పిల్లలుగా అని చూసిన, కానీ లేవు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే చుట్టుపక్కల టమాటా చెట్లు అయితే పడినాయి. నేను కుళ్ళిపోయిన టమాటాలు అవన్నీ పడేయకుండా ఇక్కడ చెట్ల దగ్గర అయితే వేసి నీళ్ళు పడతాయి. ఇంకా అదంతా మొత్తం చెట్లు అయితే వచ్చేసినాయి. ఇంకా మందారం చెట్టు దగ్గర అయితే జామ చెట్టు అయితే పడింది. ఇది పడి చెట్టు, దానికి కాయలు టేస్ట్గా ఉంటాయంట. పడి చెట్లు అయితే మనం నాటిన వాటికంటే. ఇంకక్కడే నిమ్మ చెట్టు ఉంది. ఆ నిమ్మ చెట్టు కూడా చిన్నది, ఒక మా ఇంటి ఎదురుగా ఉన్నింది. అది చనిపోతుంది అనుకున్నాము, కానీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పూడ్చేదలికే ఇంకా అదే పెద్దది ఇప్పుడు కాయలు అయితే కాస్తూ ఉన్నది. నచ్చితే లైక్ చేయండి మరి.